ఇక్కడ ఆదాముకు క్రీస్తుకు పోలిక. మొదటి ఆదామును మొదటి ఆదాము అంటారు, క్రీస్తును కడపడి ఆదాము అంటారు. కాబట్టి మొదటి ఆదాము కడపడి ఆదాముకు పోలిక. 12వ వచనంలో ఒక మనుషుని ద్వారా పాపం వచ్చింది. ఎవరి మనుషులు అంటే ఆదాము చేసిన పాపం ద్వారా మరణం వచ్చింది అనే వాక్యంలో ఉంది. అదేవిధంగా మరి ఒక్క అపరాధం మూలముగా 15వ వచనంలో ఒకరి అపరాధం మూలముగా, ఒకడంటే ఎవరు ఇక్కడ ఆదాము అపరాధం చేశాడు, యేసుక్రీస్తు ద్వారా ఆ కృపావరం వచ్చింది. అది కాబట్టి ఆదాము వల్ల పతనము నష్టము, యేసుక్రీస్తు వల్ల దీవెన ఆశీర్వాదం. చూడండి, అదేవిధంగా ఒక్క తీర్పు 18వ వచనం, తీర్పు ఒక్క అపరాధం మూలమున వచ్చినదై మనుషులందరికీ శిక్షావిధి కలుగుటకు ఎలాగూ కారణమాయను. అంటే ఆదాము వల్ల శిక్షావిధి వచ్చింది, అలా యేసుక్రీస్తు వల్ల, అలాగే ఒక్క పుణ్య కార్యం వలన కృపాదానము మనుషులకు అందరికీ జీవప్రదమైన నీతి విధింపబడటం కారణమాయను. చూసారా? 19వ వచనం, ఒక మనుషుని అవిధేయత వలన అనేకులు పాపులుగా ఎలాగూ చేయబడిరో, అంటే ఆదాము అవిధేయత, అలాగే ఒకని విధేయత అనగా యేసుక్రీస్తు, ఒకని విధేయత వలన అనేకులు నీతిమంతులుగా చేయబడదురు. కాబట్టి ఆదాముకు యేసుక్రీస్తు, కడపడి ఆదాముకు యేసుక్రీస్తుకి ఏమని పేరుంది? కడపడి ఆదాము. చూడండి, 1 కొరింథీ 15వ అధ్యాయం 45వ వచనం. 1 కొరింథీ 15వ అధ్యాయం 45వ వచనం. ఇందు విషయమై ఆదామని మొదటి మనుష్యుడు జీవించి ప్రాణి ఆయనని వ్రాయబడి ఉన్నది, కడపడి ఆదాము జీవింపజేయు ఆత్మాయను. చూసారా? మొదటి ఆదాము, కడపడి ఆదాము. మొదటి ఆదామేమో వీరిద్దరి మధ్యలో పోలికలు చూద్దాం. మొట్టమొదటిగా ఆదాము మంటిలోంచి వచ్చిన వాడు. మీకు తెలుసు, ఆదికాండం 2వ వచనంలో ఆదికాండం 2:7 ఏం చెప్తుంది? దేవుడైన యెహోవా నేల మంటిలోంచి నరుడు తీసి వారి నాసికారంధ్రంలో జీవవాయువు ఊదగా నరుడు జీవాత్మ అయ్యను. నరుడు ఆదాము ఎలా వచ్చాడు? భూమిలోంచి వచ్చాడు, మట్టిలోంచి వచ్చాడు. దుమ్ము ధూళిలోంచి ఒక ఆకారం చేసి దేవుడు ఆ ముక్కులోంచి ఆ బొమ్మకు ఊదాడు, ఆదాము అయ్యాడు. కాబట్టి ఆదాము జీవించు ప్రాణి అయ్యాడు కదా. మరి యేసుక్రీస్తు వారు ఎలా వచ్చారు? యేసుక్రీస్తు వారు భూ సంబంధ కాదు, ఆయన పైన ఉన్నవాడు. మనం బైబిల్ చూసాం, ఆ పైనుంచి వచ్చిన జీవాహారము నేనే, పరలోకం నుండి వచ్చిన వాడను నేనే అని యోహాను సువార్త 6వ అధ్యాయంలో 7 సార్లు ఆ మాటలు ఉన్నాయి. యోహాను సువార్త 6వ అధ్యాయంలో, అంటే 7 చూపించను, 31వ వచనం, 6వ అధ్యాయం 31వ వచనం. భుజించుటకు 32 చదువుతాను. పరలోకం నుండి వచ్చు ఆహారం మోషే మీకు ఇయ్యలేదు, నా తండ్రియే పరలోకం నుండి వచ్చు నిజమైన ఆహారము మీకు అనుగ్రహించుచున్నాడు. 33 పరలోకము నుండి దిగి వచ్చి లోకమునకు జీవం ఇచ్చినది దేవుడు అనుగ్రహించు ఆహారమై ఉన్నది. ఎవరి గురించి మాట్లాడుతున్నాడు? ఎవరి ఆహారం? ఎవరు జీవాహారం? అంటే యేసుప్రభు వారు పరలోకం నుండి దిగి వచ్చి లోకమునకు జీవం ఇచ్చినది దేవుడు అనుగ్రహించు ఆహారము. కాబట్టి యేసుక్రీస్తు ప్రభు వారు ఆయన పైనుంచి వచ్చిన వాడు, ఆయన పరలోక సంబంధి, ఆయన సృష్టికర్త అయిన దేవుడు, ఆయన దూతల చేత నిరంతరం పొగడబడుచున్నవాడు. ఆదాము జన్మించిన వాడు, యేసుక్రీస్తు వారికి జన్మ లేదు. ఆయనే ఆది, ఆయనే ఆరంభం, ఆయన నిత్యుడగు దేవుడు. జీసస్ క్రైస్ట్ ఇస్ ఎటర్నల్ గాడ్. అర్థమైందండి? కాబట్టి మొదటి ఆదామేమో మంటి నుంచి వచ్చాడు, కడపడి ఆదాము పరలోకం నుంచి వచ్చాడు. ఈరోజు మనం ప్రభువైన యేసుక్రీస్తు వారు కడపడి ఆదాము, ఆయన గుణగణాలను బట్టి మనం ఆయన ఆరాధించాలి. అది మీరు గమనించాలి. ఇక రెండవ పోలిక ఏమిటంటే, ఆదాము దేవునికి అవిధేయత చూపించి పాపం చేసి మరణానికి కారకుడయ్యాడు. రోమా 5వ అధ్యాయం 12వ వచనంలో ఈ మాటలున్నాయి. ఇట్లుండగా ఒక మనుషుని ద్వారా
పాపము ద్వారా మరణములు లోకములో ఎలాగూ ప్రవేశించునో అలాగుండే మనుషులందరూ పాపము చేసినందున మరణం అందరికీ సంప్రాప్తమాయను. చూసారా? కాబట్టి ఆదాము పాపం చేశాడు. ఆదాము ఏం చేశాడు? దేవుడు చెప్పాడు పాపం అంటే ఏమిటి? ఆజ్ఞ అతిక్రమమే పాపం. దేవుడు చెప్పాడు, ఈ పండు తింటే నీవు చస్తావు, నిశ్చయముగా చచ్చదవు. ఒక ఆజ్ఞ ఇచ్చాడు. ఈ ఆజ్ఞను అతిక్రమించి పండు తిన్నాడు. కాబట్టి ఆజ్ఞ అతిక్రమే పాపం కనుక ఆదాము పాపం చేశాడు. పాపం వచ్చింది లోకంలోకి. ఒకవేళ ఆదాము పాపం చేయకుంటే పాపం అనేది లోకంలో లేదు. కానీ ఆదాము ద్వారా, ఆదాము సంతతైన మనందరం కూడా మరి పాపములుగా చేయబడ్డాం కదా. అదేవిధంగా అక్కడే చూడండి, మనుషులందరూ పాపం చేసినందున, మనుషులందరూ పాపం చేయడానికి కారణం ఏమిటి? ఆ ఆదాము యొక్క వారసత్వం వాళ్ళకి వచ్చింది. ఇప్పుడు ఆదాము పాపం చేశాడో ఆదాము ఆ మనస్సాక్షి చెడిపోయింది, ఆదాము స్వభావం చెడిపోయింది, ఆదాము పరిశుద్ధమైన స్వభావం పోయింది. ఇప్పుడు ఆదాము పాపిగా మారిపోయాడు. ఆదాము సంతానం అంతా కూడా పాపులైపోయారు. అర్థమైందండి? మరి యేసుక్రీస్తు ద్వారా ఏం కలిగింది? కడపడి ఆదాము ద్వారా 19వ వచనం, ఏలైనగా ఒక మనిషిని అవిధేయత వలన అనేకులు పాపులుగా ఎలాగూ చేయబడిరు, అలాగే ఒకరి విధేయత వలన అనేకులు నీతిమంతులుగా చేయబడదురు. ఆదాము అవిధేయత వల్ల మనం ఏం చేసాం? అవిధేయులైపోయాం. ఈరోజు మనం అందరం కూడా అవిధేయులైన పిల్లలు, చిల్డ్రన్ ఆఫ్ డిజోబీడియన్స్ అంటారు. అవిధేయులైపోయారు. ఆనాటి నుంచి ఈనాటి వరకు మానవుడు అవిధేయుడే. ఎందుకు అవిధేయత వచ్చిందంటే, ఈ అవిధేయత ఏదైనా తోటలో ప్రారంభమైంది. ఆనాటి నుంచి దేవుడికి ఈనాటి వరకు కూడా మానవులు అవిధేయులుగా ఉన్నారు. కాబట్టి విధేయత చూపకైతే యేసు ప్రభువారు ఆయన కడపడి ఆదామట, ఆయన గురించి రాయబడింది, అలాగే ఒకని విధేయత వలన అనేకులు నీతిమంతులుగా చేయబడుతుంది. కానీ ఇక్కడ ఒక కిటుకొద్ది. ఇప్పుడు ఆదాము పాపం చేశాడు, మనమందరూ పాపులుగా చేయబడ్డాం. ఆదాముకు మరణం వచ్చింది, మనందరికీ మరణం వచ్చింది. మరి యేసుక్రీస్తు మరొకతను ఆయన విధేయత చూపించాడు. మరి అందరూ నీతిమంతులుగా తీర్చబడ్డారు అనే వాక్యం ఉంది. చూడండి, ఒకరి విధేయత వల్ల అనేకులు నీతిమంతులుగా చేయబడతారు. మరి అనేకులు నీతిమంతులుగా చేయబడతారా? చెప్పండి, ఆటోమేటిక్గా జరుగుద్దా ఇది? ఇప్పుడు ఆదాము పాపం చేయటం వల్ల అందరికీ మరణం అనుకోకుండా వచ్చింది. ఈ లోకంలో పుట్టిన వారందరూ చచ్చిపోతున్నారు. ఎందుకు చచ్చిపోతున్నారు? అందరూ పాపం చేశారు, అందరూ మరణిస్తున్నారు, అందరూ నరకానికి వెళ్తున్నారు. ఇది బాగానే ఉంది, దీంట్లో మినహాయింపు లేదు. నువ్వు అనుకోకుండా జరుగుద్ది. నేను చచ్చిపోవద్దనుకున్నా చచ్చిపోతాం ఒక దినాన మనం. ఇది సహజంగా జరుగుతుంది. కానీ యేసుక్రీస్తు వారు కలువరి శిలువలో ఆయన విధేయత చూపించి ప్రాణం పెట్టాడు, మనందరినీ నీతిమంతులుగా చేశాడని బైబిల్ చెప్తుంది. కానీ ఇది ఆటోమేటిక్గా జరగదు. ఆదాము వల్ల అందరూ ఆటోమేటిక్గా పాపులైపోయారు. కానీ యేసుక్రీస్తు విధేయత వలన అందరూ నీతిమంతులుగా కారు. అవుతారా? ఒకవేళ అట్లయితే అందరు ఎక్కడ పోవాలి? యేసుక్రీస్తు కలువరి శిలువలో చనిపోయిన తర్వాత ఈ 2000 సంవత్సరాల నుంచి ఏ ఒక్కరు కూడా నరకానికి వెళ్ళకూడదు, అందరూ పరలోకం పోవాలి. అవునా కదా? మరి అందరూ పరలోకం పోతున్నారా? అందరూ నీతిమంతులుగా చేయబడుతున్నారా? కానీ ఇక్కడ ఒక కండిషన్ ఉంది, ఇక్కడ ఒక షరతు ఉంది. ఏమిటంటే, వారు యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచాలి. యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచకపోతే వారు రక్షింపబడరు, వారు నీతిమంతులుగా తీర్చబడరు. యేసుక్రీస్తు రక్తం వలన, చూడండి ఆ మాటలు, రోమా 5వ అధ్యాయం 1వ వచనం, రోమా 5:1, కాబట్టి విశ్వాసం మూలముగా మనము నీతిమంతులుగా తీర్చబడి మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా దేవునితో సమాధానము కలిగి ఉందుము. కానీ ఏ విధంగా నీతిమంతులుగా చేయబడతావు నీవు? యేసుక్రీస్తు వారు రక్తం కార్చాడు, ఆ యేసుక్రీస్తు రక్తం వల్ల నీతిమంతులుగా తీర్చబడతావు. నిజమే. 9వ వచనం చూడండి, కాబట్టి ఆయన రక్తం వలన ఇప్పుడు నీతిమంతులుగా తీర్చబడి మరింత నిశ్చయముగా ఆయన ద్వారా అనుగ్రత నుండి రక్షింపబడుతున్నాం. ఇది నిజమే, కానీ ఇది అనుకోకుండా జరిగేది కాదు. ఏం చేయాలి? ఇక్కడ మనం ఆయన యందు విశ్వాసం ఉంచాలి. యేసు ప్రభువునందు ఆ పాపాలు ఒప్పుకోవాలి, మన పాపాల విషయమై పశ్చాత్తాపడాలి, యేసుక్రీస్తును క్షమాపణ అడగాలి. ప్రభువా, నేను పాపిని,
నేను అబద్ధమాడాను, నేను మోసం చేశాను, నేను బూతులు మాట్లాడాను, నేను చెడ్డ పనులు చేశాను, పుట్టినప్పటి నుంచి ఇప్పటిదాకా అనేకమైన పాపాలు చేశారని యథార్థంగా ఒప్పుకోవాలి. పాపాలు ఒప్పుకోవడమే కాదు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టాలి, ఇంకెప్పుడు చేయకూడదు. మనసులో ఆత్మలో పాపాలు కానీ, శరీర సంబంధమైన పాపాలు కానీ, ఏ పాపమైనా నీకు గుర్తుకొచ్చిన ప్రతి పాపాన్ని నువ్వేం చేయాలి? దేవుని ఎదుట ఒప్పుకోవాలి. అంటే అందరి ముందు ఒప్పుకోవాలి కాదు, నువ్వు ఒంటరిగా ఉన్నప్పుడు ఏం చేయాలి? నువ్వు చేసిన పాపాలన్నీ, నీకు జ్ఞాపకం వచ్చిన పాపాలన్నీ ఒప్పుకోవాలి. ప్రతి పాపం ఒప్పుకోవాలి. అట్లా ఒప్పుకొని యేసు రక్తంలో కడగబడి యేసు ప్రభువునందు విశ్వాసం ఉంచితే అప్పుడు నీవు నీతిమంతుడుగా తీర్చబడతావు కదా. నీతిమంతుడుగా తీర్చబడట కొరకు యేసుక్రీస్తు వారు ఏం చేశారంటే, ఆయన మన పాపాలు ఆయన మీద వేసుకున్నాడు. 2 కొరింథీ 5:21 ఆ మాటలున్నాయి. ఎందుకనగా మనం ఆయన యందు దేవుని తగినట్లు పాపమెరగని ఆయనను మన కోసం పాపముగా చేశాడు. యేసుక్రీస్తును తండ్రి అయిన దేవుడు మన కోసం పాపముగా చేశాడు. అంటే పాపముగా చేశాడంటే మన పాపాలు ఆయన మీద మోపాడు. ఆ పాపానికి వచ్చే శిక్షను ఆయనకు భరించాడు. యెహోవా మనందరి దోషములు అతని మీద మోపెను. కాబట్టి మన కొరకు ఆయన పాపముగా చేయబడ్డాడు గనుక మనం నీతిమంతులయ్యాము. ఇది రెండవది. మొట్టమొదటి మీరు ఎవరు ఆరాధన చేస్తున్నారంటే, ఆ ప్రభు అయిన యేసు, నీవు పరలోక సంబంధివి, నీవు సృష్టికర్తవు ప్రభా, నీవు నిత్యుడవు దేవుడవు, కాబట్టి నీకు వందనాలు. రెండవది ఏమని ఆరాధించాలంటే, మొదటి ఆదాము వల్ల నేను పాపిగా చేయబడ్డాను, మొదటి ఆదాము వల్ల నేను అవిధేయుడయ్యాను. అయితే కడపడి ఆదామైన యేసుక్రీస్తు వల్ల నీవు నన్ను నీతిమంతులుగా తీర్చావు. ప్రభువా నీకు వందనాలు. నేను నీతిమంతులుగా తీర్చబడట కొరకు రోమా 5:9 ప్రకారం యేసుక్రీస్తు వారు రక్తము చిందించాడు. అదేవిధంగా మరి పాపముగా చేయబడ్డాం, దేవుని నీతి కాబడ్డాం. అదే రెండవ సంగతి. కాబట్టి యేసుక్రీస్తు వలన మనము నీతిమంతులుగా చేయబడ్డాము అన్న సంగతి మనం జ్ఞాపకం చేసుకోవాలి. అదేవిధంగా రోమా 5:17 చదవము. రోమా 5:17. కాబట్టి ఆదాము వల్ల ఆ మరణం వచ్చింది. మొట్టమొదటి ఆదాము మంచివాడు, మంటలోంచి వచ్చాడు, మంటలోకి వెళ్తాడు, మొదటి ఆదాము. రెండవది ఈ ఆదాము ఏంటంటే, ఆ ఆదాము వల్ల ఏమొచ్చింది? పాపం వచ్చింది. కడపడి ఆదాము వల్ల నీతిమంతులుగా తీర్చబడ్డాం. అట్లా మీరు ఆదాయం. మూడవది, మొదటి ఆదాము వల్ల మరణం వచ్చింది. మొదటి ఆదాము వల్ల ఏమొచ్చింది? పాపం వచ్చింది. పాపం వల్ల వచ్చే జీతం ఏమిటి? మరణం. మరణం అంటే భౌతికమైన మరణం కాదు. మరణం అంటే బైబిల్లో 3 మరణాలు. ఒకటి, మనిషి భౌతికంగా చచ్చిపోతాడు. ఒక 50 ఏళ్ళకు, 60 ఏళ్ళకు, 70 ఏళ్ళకు, 80 ఏళ్ళకు చచ్చిపోతాడు. ఈ మరణం ఎందుకు వచ్చింది అంటే ఆదాము పాపం చేశాడు, మరణం వచ్చింది. రెండవది, అపరాధముల చేత, పాపముల చేత ఆత్మీయ మరణం వస్తుంది. అంటే దేవునికి దూరమైన వారు, దేవుడు లేని స్థితే ఆత్మీయ మరణం. దేవునికి మనుషునికి ఎడబాటు. మనుషులు ఉంటారు, దేవునితో సంబంధం ఉండదు. అలాంటి వారికి ఆత్మీయమైన మరణం. భౌతిక మరణం, ఆత్మీయమైన మరణం. మూడవది నిత్య మరణం. పాపం వల్ల వచ్చే జీతం. మరణం అంటే ఏ మరణం ఇది? రెండవ మరణం అగ్నిగుండం. యుగ యుగాలు అగ్ని ఆనదు, పురుగు చావదు. ఇన్ని 300 మరణాలు వచ్చాయి ఆదాము పాపం చేయటం వల్ల. ఆదాము పాపం చేయటం వల్ల చూడండి, ఆదాము భౌతికంగా చనిపోయాడు. 930 సంవత్సరాల తర్వాత ఆదాము భౌతికంగా చనిపోయాడు. కానీ ఆదాము ఆత్మీయంగా వెంటనే చనిపోయాడు. బైబిల్ చెప్తుంది, ఈ పండు తినమన్నా నీవు నిశ్చయముగా చచ్చదు. మరి చచ్చిపోయాడు ఆదాము? చచ్చిపోలే, వెంటనే చచ్చిపోలే. కానీ బైబిల్ ఏం చెప్తుంది? ఈ పంట తిన్న వెంటనే నువ్వు చస్తావని చెప్తుంది. కానీ అయితే అర్థం ఏంటంటే, దేవునికి మనుషునికి ఎడబాటు. కాబట్టి రక్షింప నేరకట్టు యెహోవాస్తము కొరస కాలేదు, వీళ్ళ నేరకట్టినట్లు మన చెవులు మందము, ఆయన చెవులు మందము కాలేదు. నీకును నీ దేవునికి నీ దోషములు. అంటే ఆదాముకు దేవునికి ఆదాము పాపాలు అడ్డం వచ్చినాయి కాబట్టి వీరిద్దరూ వేరైపోయారు. ప్రతిదినం ఆదాము కొరకు, దేవుని కొరకు ఆదాము ఎదురు చూసేవాడు. ఏదైతే ఆదాము పాపం చేశాడో ఆ దినం దేవుని కొరకు ఎదురు పోయాడా? ఎదురు పోయాడా? పోలేదు. చెట్టు చాటున దాచుకున్నాడు. ఎందుకంటే
పాపం చేశాడు. అంటే దేవునికి దూరం అవటమే ఆత్మీయ మరణం. కాబట్టి మొదటి ఆదాం వల్ల ఏమొచ్చింది చెప్పండి? మరణం వచ్చింది. కానీ రెండవ ఆదాం వల్ల ఏమొచ్చిందంటే జీవం వచ్చింది. 22వ వచనం అక్కడ లేదా? మొదటి కొరింథీ 15వ అధ్యాయం 22వ వచనం. మొదటి కొరింథీ 15వ అధ్యాయం 22. చదవండి. ఆదామునందు అందరూ ఎలాగూ మృతి పొందుతున్నారు, అలాగునని క్రీస్తునందు అందరూ బ్రతికింపబడదు. చూసారా? ఆదామునందు అందరూ మరణిస్తున్నారు. రెండవది కడపది ఆదామైన యేసుక్రీస్తునందు అందరూ జీవిస్తున్నారు. కాబట్టి ఈ జీవం అంటే నిత్య జీవం. భౌతికంగా మరణించవచ్చు కానీ పరలోకంలో యుగయుగాలు మనం జీవిస్తాం. కాబట్టి దేవుని సముఖంలో ఆ మహామహిమలో సంతోషంతో ఆ దేవదూతలు పరిశుద్ధులు యుగయుగాలు గాను ప్రతిగానములు చేస్తూ ఆ దేవదూతల మధ్యలో ఆ పరలోకంలో నిరంతరం మనం జీవిస్తాం. ఒక యేసు ప్రభువే ఈ లోకానికి వచ్చి ఆయన నీ కొరకు నా కొరకు సెలవులో రక్తం కార్చకపోతే, ఆయన నీ కొరకు నా కొరకు తండ్రికి విధేయత చూపించి ప్రాణం పెట్టకపోతే మనమందరం కూడా నరకానికి, రెండవ మరణానికి పాత్రలం అయ్యే వాళ్ళం. అర్థమైందండి? కాబట్టి యేసుక్రీస్తునందు కడపడి ఆదామైన యేసుక్రీస్తునందు మనకేమొచ్చింది? ఏమొచ్చింది? జీవము. మనమందరము జీవించాము, బ్రతికించబడ్డాము అన్న సంగతి మీరు జ్ఞాపకం చేసుకోవాలి. అర్థమైందా? మొట్టమొదటిగా కడపడి ఆదామైన యేసుక్రీస్తుని బట్టి ఆయన సృష్టికర్త అయిన వాడు, ఆయన పరలోక సంబంధి. రెండవది యేసుక్రీస్తు ద్వారా నీతిమంతులుగా చేయబడ్డాం. మొదటి ఆదాం ద్వారా పాపులుగా చేయబడ్డాం. రెండవ ఆదాం ద్వారా, రెండవ ఆదాం కూడా ఏమనాలి? కడపడి ఆదాం ద్వారా నీతిమంతులుగా చేయబడ్డాం. మూడవది మొదటి ఆదాం ద్వారా అందరూ మరణించాం. రెండవ కడపడి ఆదాం ద్వారా అందరము బ్రతికించబడ్డాం. అందరం కూడా. కాబట్టి ప్రభా, నీవు నాకు యేసుక్రీస్తు ద్వారా కడపడి ఆదాము ద్వారా నువ్వు నన్ను నీతిమంతులుగా చేయడమే కాదు, నువ్వు నాకేమిచ్చావు? నాకు జీవాన్ని ఇచ్చావు, నిత్య జీవాన్ని ఇచ్చావు. ఆ కడపడి ఆదాము యేసుక్రీస్తు ద్వారా నిరంతరం బ్రతికించడానికి సహాయం చేశావు. ఇక నాలుగవది ఆదాము ద్వారా ఓటమి. మొదటి ఆదాము ద్వారా ఏమిటి? ఓటమి వచ్చింది. ఆయన ఓడిపోయాడు. సాతాను చేతిలో మొదటి తోట ఏదైనా తోటలో ఆయన ఓడిపోయాడు కదా. ఓటమి. ఈరోజు మనుషులందరూ ఎందుకు ఓడిపోతున్నారు? ఆదాము ఓడిపోయాడు, పతనం అయ్యాడు, ఓడిపోయాడు. కానీ యేసుక్రీస్తు అదే గెత్సెమనే తోటలో విజయం సాధించాడు కదా. 3 తోటలు మానవ చరిత్రలో, 3 తోటలు. ఒక తోట ఏదైనా తోట. ఏదైనా తోట పాపానికి మరణానికి ప్రారంభం. మనిషి యొక్క జీవితం ఏదైనా తోటలో ప్రారంభమవుతుంది. అంటే మనం అందరం పాపం చేసే వారంగా ఉంటాం. అక్కడి నుంచి మన పరలోకం రావాలంటే ఏం చేయాలి? ఆదాము తోట నుంచి మన ప్రయాణం ఎక్కడికి? గెత్సెమనే తోటకు వెళ్ళాలి. గెత్సెమనే తోటలో యేసుక్రీస్తు తండ్రికి ఏ విధంగా విధేయత చూపించాడో, ఏ విధంగా తను అప్పగించుకున్నాడో, ఏ విధంగా మరి తండ్రి నీ చిత్తమే సిద్ధించును కాకని ఏ విధంగా ఆయన మరణానికి తను అప్పగించుకున్నాడో. కాబట్టి మనం కూడా గెత్సెమనే తోటకుండా పరలోకం తోటకు వెళ్ళాలి. మానవ పిల్లలు కూర్చో. గెత్సెమనే తోటలు మానవుని యొక్క ప్రయాణం ఏదైనా తోటకుండా వెళ్ళాలి. ఒకవేళ నువ్వు గెత్సెమనే తోటకు వెళ్ళకుండా ఉంటే నరకానికి వెళ్తావు. గెత్సెమనే తోట అంటే సమర్పణ, గెత్సెమనే తోట అంటే విధేయత, గెత్సెమనే తోట అంటే నిన్ను పూర్తిగా సరెండర్ అయిపోవడం దేవునికి. అప్పుడు నీకు పరలోకము ఆ తోటలో ప్రవేశం ఉంటుందన్న సంగతి జ్ఞాపకం చేసుకోవాలి. కాబట్టి మొదటి ఆదాము వల్ల ఓటమి వచ్చింది. కడపడి ఆదాము వల్ల ఏమొచ్చింది? జయం వచ్చింది. అదే రోమా 8వ అధ్యాయం 37వ వచనం. రోమా 8:37 చదవండి. అయినను మనల్ని ప్రేమించిన వాని ద్వారా మనం వీటన్నిటిలో అత్యధిక విజయం, వీటన్నిటిలో మరణం నుంచి విజయము, ఆ శాపం నుండి, మరణం నుంచి, సమాధి నుంచి, లోకం నుండి, శరీరం నుంచి, అపవాదం, వీటన్నిటి నుంచి అత్యధికమైన విజయం. సాతాను ద్వారా ఓటమి. మొదటి ఆదాము ఓడిపోయాడు. కడపడి ఆదాము యేసుక్రీస్తు వారు విజయశాలి. ఆ సాతాను కలవరి సెలవులో చితక తొక్కాడు. ఆయన పాట పాడాడు.
ఎవరు? పౌలు. ఓ మరణమా నీ ముళ్ళెక్కడ, ఓ సమాధి నీ విజయం ఎక్కడ? కాబట్టి మరణం ఓడిపోయింది, సమాధి ఓడిపోయింది, అపవాది ఓడించబడ్డాడు. యేసుక్రీస్తు వారు విజయశాలి. మొదటి ఆదాము మానవాళికి ఓటమి తెస్తే కడపడి ఆదాము యేసుక్రీస్తు మానవాళికి గొప్ప విజయం. యేసుక్రీస్తు విజయవంతుడు కనుక ఆయన ద్వారా మనందరం కూడా విజయవంతులమే. అదేంటండి, ఇది మీరు ఇట్లా ఆరాధన చేయాలి. ప్రభువా, మరి కడపడి ఆదాము యేసుక్రీస్తు ద్వారా నన్ను నీతిమంతులుగా తీర్చాం. కడపడి ఆదామైన యేసుక్రీస్తు ద్వారా నాకు జీవం ఇచ్చావు, నిత్య జీవం ఇచ్చావు. కడపడి ఆదామైన యేసుక్రీస్తు ద్వారా నాకు ఏం చేసాం? అత్యధికమైన విజయం ఇచ్చాం. నాలుగవది, కడపడి ఆదామైన మొదటి ఆదాము ద్వారా లోకంలో శాపం వచ్చింది. తండ్రి అయిన దేవుడు అంటాడు, నీ నిమిత్తము నేల శపింపబడి ఉన్నది. మొదటి ఆదాము ద్వారా నేలకు ఏమొచ్చింది? శాపం వచ్చింది. భూమి మీదకి శాపం వచ్చింది, మనుషులకు శాపం వచ్చింది, ప్రకృతికి శాపం వచ్చింది. మొదటి ఆదాము మానవాళికి శాపాన్ని ముప్పును తెచ్చాడు. కానీ కడపడి ఆదాము ఏం చేశాడు? గలతీ 3వ అధ్యాయం 13వ వచనం. గలతీ 3:13. ఆత్మను గూర్చిన వాగ్దానము విశ్వాసం వల్ల మనకు లభించినట్లు అబ్రహాము పొందిన ఆశీర్వచనము క్రీస్తు యేసు ద్వారా చూసారా? ధర్మశాస్త్రం యొక్క శాపం నుండి మనల్ని విమోచించను. అంటే యేసుక్రీస్తు వల్ల మనకు ఆశీర్వాదం వచ్చింది. మీకు అర్థం కావాలంటే మొదటి ఆదాము వల్ల మానవాళికి ఏమొచ్చింది? శాపం వచ్చింది. కడపడి ఆదామైన యేసుక్రీస్తు వల్ల ఆ శాపం నుండి మనం విమోచించబడి ఆశీర్వాదానికి వారసులయ్యాం. ఆశీర్వాదము మనకు కలిగింది. అర్థమైందండి? ఇవన్నీ మీరు జ్ఞాపకం చేసుకోవాలంటే ఇవన్నీ చేయాలి కాదు, కానీ ఇందులో మీరు కొన్ని గుర్తైనా పెట్టుకోవాలి. యేసుక్రీస్తు పిల్లలు యేసుక్రీస్తు ద్వారా నీతిమంతులుగా చేయబడ్డాం. యేసుక్రీస్తు ద్వారా నిత్య జీవం వచ్చింది. యేసుక్రీస్తు ద్వారా ఏమొచ్చింది? మూడవది ఏమిటి? విజయము, అత్యధిక విజయం వచ్చింది. నాలుగవది యేసుక్రీస్తు ద్వారా శాపం పోయింది, ఆశీర్వాదం వచ్చింది కదా. ఆశీర్వాదం మాట మీరు చూడండి. మొదటి పేతురు 3వ అధ్యాయం 9వ వచనం. మొదటి పేతురు 3వ అధ్యాయం 9వ వచనం. చూసారా? ఆశీర్వాదములకు వారసులకు పిలువబడ్డాం. అర్థమైందా? కాబట్టి ఆశీర్వాదం మనకు ఎట్లా వచ్చింది? ఎలా వారసులమే ఆశీర్వాదానికి? మనం శాపగ్రస్తులం, కానీ యేసుక్రీస్తు ద్వారా. మీరు మొదటి ఎఫెసీ 1:3లో కూడా పరలోక విషయంలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదం ఆయన మనకు అనుగ్రహించాడు. కానీ మీరేం చేయాలంటే ఆరాధనలో, ప్రభు, మొదటి ఆదాము వల్ల నేను శాపగ్రస్తునైపోయాను, శాపగ్రస్తుడైనాను. నీవు కడపడి ఆదామైన యేసుక్రీస్తు ద్వారా నీవు నాకేమిచ్చావు? ఆశీర్వాదం ఇచ్చావు. ఆశీర్వాదానికి వారసులుగా చేశావు. కాబట్టి అబ్రహాము ఆశీర్వదించబడ్డాడు, అబ్రహాము ద్వారా లోకం ఆశీర్వదించబడింది. ఇప్పుడు మనం కూడా యేసుక్రీస్తు వల్ల ఆశీర్వదించబడ్డాం. మన ద్వారా అనేకులు ఆశీర్వదించబడతారు. ఎలా ఆశీర్వదించబడతారు? మన ద్వారా ఇతరులు మనం చెప్పే మాటలు బట్టి, మనం చెప్పే వాక్యాన్ని బట్టి, మన సాక్ష్యాన్ని బట్టి, మన ప్రవర్తనను బట్టి, మన ఇతరులకు సువార్త చెప్పడం బట్టి ఒక వ్యక్తి రక్షించబడతాడు. ఆ ఆత్మ నరకానికి వెళ్ళి ఆత్మ పరలోకానికి వెళ్తుంది. కాబట్టి మన ద్వారా ఇతరులకు క్షేమం, ఇతరులకు ఆశీర్వాదం, ఇతరులకు మేలు, ఇతరులకు రక్షణ, ఇతరులకు పరలోకం. కాబట్టి ఆశీర్వాదం యేసుక్రీస్తు వల్ల వచ్చింది. మొదటి ఆదాము వల్ల ఆయన తన వధువును కోల్పోయాడు. మొదటి ఆదాము హవ్వను కోల్పోయాడు. హవ్వను కోల్పోయాడంటే లిటరల్గా హవ్వను కోల్పోయాడు కాదు. అంటే తన భార్యను పాపం చేయటం వల్ల ఇప్పుడు భార్య భర్తల మధ్యలో గొడవలు ఎందుకు వస్తున్నాయి? చెప్పండి, ఎందుకు వస్తున్నాయి? ఆదాము చేసిన పాపాన్ని బట్టి. ఆదాము పాపం చేయకముందు ఆదాము వాళ్ళు ఎంత బాగా కలిసి ఉన్నారు. కానీ పాపం చేసిన తర్వాత 930 సంవత్సరాలు వాళ్ళు ఎన్నిసార్లు గొడవ పడ్డారు, ఎన్నిసార్లు నష్టపోయారు, కుటుంబ కలహాలు. ఆదాము ఆత్మీయంగా చెప్పాలంటే తన వధువును కోల్పోయాడు. యేసుక్రీస్తు ఏం చేశాడు? తన వధువును సంపాదించుకున్నాడు. వధువు అంటే ఇక్కడ ఎవరు? సంఘం అనే కన్యకను ఆయన వధువును సంపాదించుకున్నాడు. ఎలా ఆయన సంపాదించుకున్నాడు? ఎఫెసీయులకు రాసిన పత్రిక
5వ అధ్యాయం, ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 27వ వచనం. అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అది కలంకమైనను ముడతయైనను అట్టిది మరి ఏదైనా లేక పరిశుద్ధమైనది గాను నిర్దోషమైనది గాను మహిమగల సంఘం గాను ఆయన తన ఎదుట దాన్ని నిలవబెట్టుకునవలనని వాక్యముతో ఉదక స్నానము చేత దాన్ని పవిత్రపరిచి పరిశుద్ధపరచుటకై దాని కొరకు తను తాను అప్పగించుకొనను. చూడండి, ఈ మొదటి ఆదాము భార్యను పొందడానికి ఏం చేశాడు? ఏమన్నా కష్టపడ్డా? ఏమైనా కష్టపడ్డాడో మీరు చెప్పండి. ఆయన దేవుడు ఆయనకు గాఢ నిద్ర కలుగజేశాడు. ఎవరికి? దేవుడైన యెహోవా ఆదాముకు గాఢ నిద్ర కలుగజేశాడు. ఆయనకు ఏం జరుగుతుందో తెలియదు. సర్జరీ అయింది. ఆ మొత్తం మంది ఇచ్చి సర్జరీ చేస్తారు కదా, అట్లాగే దేవుడు ఆయనకు గాఢ నిద్ర కలుగజేసి ఆయన పక్కటెముకలు తీసి మాంసంతో పుచ్చి ఆ పక్కటెముకలోంచి ఒక స్త్రీని తయారు చేశాడు. అందమైన స్త్రీ. ఆమె పేరు ఏం పేరు? హవ్వ. తన భార్యను ఎలా పొందాడు? ఏమీ కష్టపడకుండానే వధువును పొందాడు. ఇక ఆదాము వధువును పోగొట్టుకున్నానికంటే ఇట్లా చెప్తే బాగుంటుందేమో. ఆదాము ఏ కష్టం లేకుండా శ్రమ లేకుండా వధువును తన భార్యను పొందాడు. ఆయన నిద్రపై లేసరికి ఎదురుగా ఒక అందమైన స్త్రీ కనబడది. అప్పుడు పాట పాడాడు. ఎవరు పాట పాడాడు? నా మాంసంలో మాంసం, నా ఎముకలు ఎముకని ఒక అందమైన పాట పాడాడు. ఆయన చూడగానే నాకు పాట వచ్చింది. ఆదాము తన భార్యను పొందడానికి ఏమీ కష్టపడలేదు. కళ్ళు మూసుకున్నాడు, నిద్రపోయాడు. కళ్ళు తెరిసేసరికి సుఖంగా ఎదురుగా భార్య దేవుడు ఇచ్చాడు ఫ్రీగా. కానీ కడపడి ఆదామని యేసుక్రీస్తు వారు తన భార్యను పొందడానికి, వధువైన సంఘాన్ని పొందడానికి ఏం చేశాడు? యేసుక్రీస్తు వారిని పక్కలో పొడిశారు కదా. ఆదాము పక్కటెముకలు చేసినప్పుడు ఆదాముకు బాధ కలగలే. కానీ యేసుక్రీస్తు వారిని ఆ ఈగతో పక్కలో పొడిచినప్పుడు ఏమొచ్చిందట? రక్తము నీళ్ళు వచ్చాయి. అంటే తను రక్తము కార్చి తన వధువును సంపాదించాడు, సంఘాన్ని సంపాదించాడు. ఇక్కడ కూడా ఎఫెసీ 5లో ఏముందంటే చూడండి, ఆ వాక్యముతో ఉదక స్నానము చేత దాన్ని పవిత్రపరిచి పరిశుద్ధపరచు కొరకై దాని కొరకు తను తాను అప్పగించుకున్నాడు. యేసుక్రీస్తు ప్రభువారు సంఘమనే వధువు కొరకు తన ప్రాణాన్ని దారపోశాడు. తన రక్తాన్ని ఆఖరి రక్త పొట్టు వరకు చిందించాడు. ఈ రోజున సంఘంలో మనం చేర్చబడ్డాం. బైబిల్లో ఇట్లా ఉంది. దేవుడు చెప్పండి, దేవుడు తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన సంఘము. ఈ సంఘం ఎట్లా వచ్చిందంటే బిల్డింగ్లు కట్టి అట్లా కాదు. సంఘం అంటే ఆత్మలు రక్షించబడిన వారి సమూహం. వారందరూ కూడా దేవుని పిల్లల సమూహం యేసుక్రీస్తు రక్తం ద్వారా కలిగింది. అర్థమైందండి? ఆదాము సంఘ వధువు కొరకు ఏమీ చేయలేదు. యేసుక్రీస్తు వారు మొదటి కలపలి ఆదాము మరియు తమ వధువు భార్యను సంపాదించడం కొరకై శ్రమపడ్డాడు, మల్లెపూడు పొడిపించుకున్నాడు, రక్తం కారింది. కాబట్టి యేసుక్రీస్తు మనం ఆరాధించాలి. ఇప్పుడు చాలా చెప్పుకున్నాం, ఇంకొకటి చెప్తా. సరే, యేసుక్రీస్తు ద్వారా మొదటి ఆదాము ద్వారా పతనం, మొదటి ఆదాము ద్వారా ఏమొచ్చింది? పతనము, ఓటమి, పతనం వచ్చింది. కడపడి ఆదాము ద్వారా పునరుద్ధరణ, తిరిగి మరలా మనం సమకూర్చబడ్డాం. మొదటి ఆదాములో పతనమయ్యాము, కడపడి ఆదాములో తిరిగి సమకూర్చబడ్డాం. రికన్సిలేషన్ అంటారు కదా. మొదటి ఆదాం, రెండవ ఆదాం, కడపడి ఆదాములో మనం అందరం కూడా సమకూర్చబడ్డాం. అర్థమైందండి? ఈ విషయాలను బట్టి మీరు ఆరాధించండి. మళ్ళీ మీకు జ్ఞాపకం చేస్తారు. మొదటి ఆదాము ద్వారా మంచివాడు, కడపడి ఆదాము పరలోక సంబంధి. మొదటి ఆదాము వాళ్ళ పాపం వచ్చింది, కడపడి ఆదాము వల్ల నీతిమంతులుగా తీర్చబడ్డాం. మూడవది, మొదటి ఆదాము వల్ల మరణం వచ్చింది, కడపడి ఆదాము వల్ల జీవం వచ్చింది. మొదటి ఆదాము వల్ల ఓడిపోయాం, కడపడి ఆదాము వల్ల విజయం, అత్యధిక విజయము. వీఆర్ మోర్ దాన్ కాంకరర్స్. అదేంటండి? ఆ తర్వాత 5వది, మొదటి ఆదాం వల్ల శాపం వచ్చింది, కడపడి ఆదాం వల్ల ఆశీర్వాదం వచ్చింది. మొదటి ఆదాము తన భార్యను కష్టపడకుండా పొందాడు, సుఖంగా పొందాడు. కానీ కడపడి ఆదాము శ్రమపడ్డాడు, రక్తం కార్చాడు, ప్రాణం పెట్టాడు. తనతో అప్పగించుకోవడం వల్ల దేవుడు తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన వధువు సంఘాన్ని, ప్రభా నీ రక్తం వల్ల నువ్వు నన్ను సంపాదించుకున్నావు, నన్ను నీ భార్యగా, మళ్ళీ భార్యగా, సంఘం అనే వధువుగా నన్ను చేశావు.
నీకు వందనాలు. మొదటి ఆదాములో పతనము, కడపటి ఆదామైన యేసుక్రీస్తులో పునరుద్ధరణ, సమకూర్పు. అర్థమైందా? వాటి మాటలు చదివే కాలంలో మనం ఆరాధన చేద్దాం. దేవుడి మాటలు దీవించును గాక. అందరం లేచి ఒక చరణం పాడుకుందాం. ఆ సమయంలో సండే స్కూల్ పిల్లలు సండే స్కూల్కి వెళ్తారు. 183 ఒక్క చరణం పాడదాం చాలు. అయితే మొదటి చరణం చివరి చరణం పాడదాం. విజయుండు క్రీస్తు ప్రభావముతో ఘన విజయుండా